శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భద్రత, రక్షణపై భరోసా కల్పించడమే లక్ష్యంగా బండ్లమూడి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు. ఇటీవల చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో జరిగిన వ్యక్తిగత గొడవ నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలు పటిష్టం చేయడం కోసం ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు చీమకుర్తి సిఐ ఆధ్వర్యంలో పోలీస్ పికెట్లు ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, బస్టాండ్, కాలనీలలో పోలీసులు కవాతు నిర్వహించి ప్రజల్లో నమ్మకం, భద్రతాభావం కలిగించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరాలతో ఆకాశ మార్గాన నిరంతర పహారా కాస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వివి రమణకుమార్, చీమకుర్తి సిఐ దాసరి ప్రసాద్ మరియు పోలీస్ అధికారులు గ్రామ ప్రజలతో మాట్లాడి ఎటువంటి వదంతులు నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే తప్పుడు సమాచారం నమ్మకూడదని సూచించారు. ప్రజల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా అందరూ సహకరించాలని కోరారు. గొడవకు సంబంధించి ఇప్పటికే 2 కేసులు నమోదు అయ్యి విచారణలో ఉన్నాయని, ఈ ఘటన 2 కులాల మధ్య వివాదం కాదని, వ్యక్తుల మధ్య జరిగిన గొడవ మాత్రమేనని పోలీసులు తెలియజేశారు. తప్పుదారి పట్టించే వార్తలు లేదా కుల వివాదాలు రేకెత్తించే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.